మీకు తెలుసా మన స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి, బోన్స్కి ఇది ఒక సూపర్ ఫుడ్. బోన్స్లో ఉన్న కొలాజిన్కి ఎప్పుడైతే హీట్ అండ్ వాటర్ యాడ్ చేస్తామో అప్పుడు ఇలా జెలాటిన్ కింద మారుతుంది. వీక్లో 2 to 3 టైమ్స్ దీన్ని తీసుకుంటే చాలా మంచిది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. ఒక ఏజ్ వచ్చేసరికి స్కిన్ పాడైపోవటం, జాయింట్ పెయిన్స్ రావటం జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటివి ఒకప్పుడు 50స్లోనే 60స్లోనే వస్తూ ఉండేవి. ఇప్పుడైతే 30s 40స్లోనే వచ్చేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ఒకటి కొలాజిన్ డెఫిషియన్సీ, అంటే ముడుకుల్లో గుజ్జు అరిగిపోవడం అంటారు కదా. అది కొలాజిన్ని మన బాడీ న్యాచురల్గానే ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ తయారవడం తగ్గిపోతుంది. సో అందుకనే మనం బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అది ఫుడ్ నుంచి అయినా లేదంటే సప్లిమెంట్స్ నుంచి అయినా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఫుడ్స్ నుంచి అంటే మోస్ట్లీ మనకి కొలాజిన్ అనేది నాన్ వెజ్ నుంచే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్, ఫిష్, చికెన్, మటన్ ఇలా అన్నమాట. ఇందులో టాప్ రెసిపీ అయిన మటన్ బోన్ బ్రోత్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బోన్ బ్రోత్ చాలామంది చేస్తారు, బట్ నేను చేసినట్టు చేస్తే మన బాడీకి ఎక్కువ న్యూట్రియంట్స్ అందుతాయి. మరి అలాంటి అద్భుతమైన రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆగండి, మీకేమీ నాన్ వెజిటేరియన్స్ ఏమైనా తింటారు, మరి మా వెజిటేరియన్ సంగతి ఏంటి అని అంటారా? దాని గురించి కూడా లాస్ట్లో మాట్లాడుకుందాము. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి కొలాజిన్ సప్లిమెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు బోన్ బ్రోత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 kg బోన్స్కి 1 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 టీ స్పూన్ దంచిన ధనియాలు, 4 లవంగాలు, 1 మసాలా పువ్వు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ కావాలి. ముందుగా మటన్ బోన్స్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బోన్స్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుందన్నమాట. మటన్ షాప్ అతన్ని పాయా సూప్ కోసం బోన్స్ అడిగితే ఇలాంటి బోన్స్ ఇస్తారు. అదే నార్మల్ బోన్స్ అడిగారు అనుకోండి, అవి సూప్ కోసమే పనిచేస్తాయి. ఇలా జెలాటిన్ లాగా రావడం కోసం పనిచేయవు. ఈ బోన్స్లో మీకు కొలాజిన్ అనేది రిచ్గా ఉంటుంది. క్లీన్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకొని 1/2 అవర్ to 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు బోన్ బ్రోత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక మసాలా సామాన్లు ఒక్కొక్కటిగా వేసుకోండి. షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మసాలా పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకు, దంచిన ధనియాలు వేసుకొని అవి బాగా వేగే వరకు వేయించుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ చూపించినప్పుడు కొత్తిమీర చూపించలేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న బోన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని 1 minute సాటే చేసుకోండి. తగినంత సాల్ట్, కరెక్ట్గా సాల్ట్ వేసుకోకర్లేదండి, తక్కువ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఈ జెలాటిన్ని మనం సూప్స్లో యూజ్ చేస్తాం కాబట్టి. బాగా కలిపేసుకున్నాక 1 లీటర్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 20 నుంచి 25 విజిల్స్ రానివ్వండి. నార్మల్గా అయితే మసాలాస్ ఏమీ వేసుకోకుండా జస్ట్ వాటర్ వేసి బాయిల్ చేసి జెలాటిన్ లాగా చేసుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా తీసుకోకుండా సూప్స్లో వేసుకుంటాం కాబట్టి. కానీ ప్లెయిన్గా చేస్తే నాకు స్మెల్ వచ్చి ఫ్లేవర్ అంతలా నచ్చదు. అందుకనే మసాలాస్ వేసి చేస్తున్నాను. ప్లస్ మన మసాలాస్లో కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను, కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా స్లో కుకింగ్లో చేసుకుంటే మంచిది. లైక్ ఇన్స్టెంట్ పాట్, రైస్ కుక్కర్స్లో కానీ ఇవేమీ లేవు అని అనుకుంటే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇలా స్లో కుకింగ్ అంటే 4 to 6 అవర్స్ స్లో కుకింగ్లో చేసుకోవటం వల్ల అందులో ఉన్న న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా ఉంటాయి. ఇన్ జనరల్ ఏ ఫుడ్ అయినా సరే ఎక్కువ టెంపరేచర్లో తక్కువ టైం కుక్ చేసే కన్నా తక్కువ టెంపరేచర్లో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే బెటర్. అలా చేస్తే అందులో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువ డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను వేసుకున్న 1 లీటర్ వాటర్ కూడా 1/2 లీటర్ అయిపోయింది, చూసారా? ప్లస్ బోన్స్ కూడా బాగా కుక్ అయిపోయి అందులో ఉన్నదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు బోన్స్ అన్నీ పక్కకు తీసేసి ఒక గ్లాస్ జార్లో ఈ బోన్ బ్రోత్ని వేసుకొని పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జెలాటిన్ లాగా తయారవుతుంది. నార్మల్గా కొలాజిన్ మనం బయట కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్. అదే ఇలా బోన్స్ తెచ్చుకొని
మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది. ఎందుకంటే సప్లిమెంట్స్ అందరూ కొనుక్కోలేరు కదా, కొనుక్కోలేని వాళ్ళు ఇలా కూడా చేసుకొని తాగొచ్చు. ఈ బోన్ బ్రోత్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే డైరెక్ట్గా తాగేయచ్చు, లేదంటే ఏదైనా సూప్స్ చేసుకొని అందులో 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని తాగొచ్చు. ఇప్పుడు ఈ బోన్ బ్రోత్ రెడీ అయిపోయింది కదా, దీన్ని నార్మల్గా అయితే చాలా మంది డైరెక్ట్గానే తీసేసుకుంటారు. కానీ ఎవ్రీడే మనం తీసుకోవాలి అని అంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, జెలాటిన్ లాగా తయారవుతుంది. ఆ జెలాటిన్ ని యూజ్ చేసి మనం సూప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్. నేనైతే బీన్స్, క్యారెట్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. మాకు ఫ్రోజన్వి దొరుకుతాయి. మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. చాలా చిన్న ముక్క క్యాబేజ్ తీసుకున్నాను, 2 లెగ్ పీసెస్, కొన్ని ఉల్లికాడలు, 2 వెల్లుల్లి, 1 ఫ్రెష్గా ఉన్న మష్రూమ్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, తగినంత సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా తీసుకున్నాను. కాకపోతే మీకు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ మష్రూమ్ని, వెల్లుల్లిని, ఇంకా ఉల్లికాడల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అందులో ఒకటి సెలీనియం. ఈ సెలీనియం అనేది మష్రూమ్స్లో ఎక్కువ ఉంటుంది. ఇది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. ప్రతిరోజు కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే వాటిలో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే నాన్ వెజ్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ మన గట్ బ్యాక్టీరియా డైవర్సిఫైడ్గా ఉండాలి అంటే అన్ని ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. గట్ బ్యాక్టీరియా బాగోవాలి అని అంటే వీక్ మొత్తంలో 30 డిఫరెంట్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అంటారు. నేను ఇక్కడ వెజిటేబుల్స్తో పాటు చికెన్ని వేసుకొని సూప్ చేసుకుంటున్నాను. మీరైతే చికెన్తో అయినా, మటన్తో అయినా, లేదంటే ఓన్లీ వెజిటేబుల్స్తోనైనా సూప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెజిటేబుల్స్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకి తినడానికి వీలుగా ఉంటుంది కదా, పెద్ద ముక్కలు అయితే తినలేరు. ఈ ఛానల్లో ఉన్న గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ప్రొబయోటిక్ రెసిపీస్ లైక్ మిల్క్ కెఫిర్, వాటర్ కెఫిర్, కంబూచా, సార్క్రోట్, కిమ్చి ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇవి కూడా బోన్ బ్రోత్ లాగా మన బొజ్జని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి మంచి ప్రోటీన్ రెసిపీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ బటర్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి కొంచెం వేగాక క్యాబేజ్, మష్రూమ్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి లైట్గా వేయించుకోండి. ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు. సూప్ బాయిల్ అవుతున్నప్పుడు బాగా ఉడుకుతాయి. అలాగే బటర్ కూడా 1 టీ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోనక్కర్లేదు. ఎందుకంటే సూప్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత జెలాటిన్ వేసుకుంటాం కదా, అందులో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. వెజిటేబుల్స్ లైట్గా వేగాక 1 లీటర్ వాటర్ వేసుకొని చికెన్ లెగ్ పీసెస్ కూడా అందులోకి డ్రాప్ చేసుకోండి. అలాగే మిరియాల పొడి, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఈ సూప్లోని చిక్కదనం కోసం ఏ కార్న్ఫ్లోర్స్ వేసుకోవాల్సిన పని లేదండి, ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. అలాగే సూప్ కూడా 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా చికెన్ లెగ్ పీసెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బోన్ సెపరేట్ చేసేసి చికెన్ని మళ్ళీ సూప్లో వేసేసుకుంటాను. చికెన్ని కానీ మటన్ని కానీ నాన్ వెజ్లో ఏదైనా సరే ఓవర్ కుక్ చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా ఓవర్ కుక్ చేశారంటే ప్రోటీన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అలా అని మీట్ని సరిగ్గా కుక్ చేయకుండా కూడా తీసుకోకూడదు, అది కూడా డేంజరే. చికెన్ ముక్కల్ని మళ్ళీ సూప్లో వేసిన తర్వాత ఇంకా సూప్ బాయిల్ చేయాల్సిన పని లేదండి, మొత్తం బాయిల్ అయిపోయినట్టే. ఇదిగోండి చికెన్ ముక్కల్ని వేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న జెలాటిన్ని వేడిగా ఉన్న సూప్లో వేసుకుందాం. ఇదిగోండి ముందు నేను తయారు చేసుకున్న మటన్ బోన్ బ్రోత్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, ఇలా గట్టిగా తయారైందనమాట. పైన ఫ్యాట్, కింద జెలాటిన్ సెపరేట్ అయ్యింది. మీకు కావాలంటే పై ఫ్యాట్ అంతా తీసేసి వేరే కర్రీస్లో యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే జెలాటిన్ని విత్ ఫ్యాట్ తీసుకొని సూప్లో వేసుకొని తాగొచ్చు. నేను సూప్లో ఫ్యాట్ తక్కువే వేసుకున్నాను కాబట్టి, అంటే బటర్ తక్కువే వేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఫ్యాట్తో పాటు జెలాటిన్ని సూప్లో వేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న రెసిపీలో నుంచి మనకి వచ్చేది జెలాటిన్. ఇది బోన్స్లో ఉన్న కొలాజిన్ నుంచి ఫామ్ అయింది. బోన్స్లో ఉన్న కొలాజిన్కి ఎప్పుడైతే హీట్, వాటర్ తగులుతుందో అది జెలాటిన్ కింద తయారవుతుంది. కాకపోతే మనకి బయట దొరికే కొలాజిన్ పెప్టైడ్స్ చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. బయో అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. జెలాటిన్లో కూడా బయో అవైలబిలిటీ బాగానే ఉంటుంది, బట్ మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు యూజ్ చేసుకుంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్లో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి.
అలాగే కొలాజన్లో 28 టైప్స్ ఆఫ్ కొలాజన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఈ 3 మనం చేసిన బోన్ బ్రోత్లో ఉంటాయి. ఎక్కువ టైప్ 1 ఉంటుంది. ఈ టైప్ 1 అనేది స్కిన్ టైట్గా షైనీగా ఉండటానికి యూజ్ అవుతుంది. టైప్ 2 కూడా ఉంటుంది, అది జాయింట్ బోన్స్ హెల్త్కి యూజ్ అవుతుంది. సో మీ టేస్ట్కి తగ్గ జెలాటిన్ ఇంకా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. స్మెల్ అయితే అద్దరిపోయిందండి. చాలా చాలా బాగుంది. స్మెల్లే బాగుందంటే టేస్ట్ ఇంకా బాగుంటుందేమో కదా. ట్రై చేద్దాం. చాలా చాలా బాగుందండి సూపు. భోజనానికి ముందు కొంచెం తాగారంటే డైజెషన్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఇప్పుడు కొలాజన్ సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. చికెన్ సూప్ అయితే చాలా బాగా వచ్చిందండి, అద్దరిపోయింది, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నాన్ వెజ్ తో చేసిన సప్లిమెంట్స్ లో అయితే రియల్ కొలాజన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ సప్లిమెంట్స్ డిఫరెంట్ యానిమల్ నుంచి తయారు చేయొచ్చు. అది పోర్క్ అవ్వచ్చు, లేదంటే బీఫ్ అవ్వచ్చు. సో రిలీజియన్స్ ప్రకారం కొంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నాన్ వెజిటేరియన్స్ అయితే మెరిన్ కొలాజన్ అనే సప్లిమెంట్ యూజ్ చేయొచ్చు. అదైతే ఫిష్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు. ఇంకా వేగన్స్ కానీ వెజిటేరియన్స్ కానీ సప్లిమెంట్స్ అమ్ముతూ ఉంటారు కదా, అందులో ఏమాత్రం కొలాజన్ ఉండదు. యాక్చువల్లీ ఆ సప్లిమెంట్స్ లో కొలాజన్ కి బదులు వైటమిన్ సి, జింక్, గ్లైసిన్, ఆల్గే అనే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బ్రాండ్స్ ని బట్టి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండొచ్చు. కానీ వేగన్ కొలాజన్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అందులో ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీలో ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, కానీ రియల్ కొలాజన్ కాదు. సో జస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ పెరిగిపోదండి. మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. అవేంటంటే గుడ్ ఫుడ్ ఉండాలి, మంచి ప్రోటీన్ తీసుకోవాలి, మజిల్ కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ అప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటే మన బాడీలో ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అంటే నాన్ వెజిటేరియన్స్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే వర్కౌట్స్ ఏమి చేయక్కర్లేదు అని కాదండి, అందరూ చేయాలి. కాకపోతే నాన్ వెజిటేరియన్స్ కి ఫుడ్ నుంచి సప్లిమెంట్స్ నుంచి తీసుకునే ఆప్షన్ ఉంటుంది. వెజిటేరియన్స్ కి అయితే బాడీ నుంచి తయారు చేసుకునే ఆప్షన్ మాత్రమే ఉంది. సో అదండి వీడియో. కొలాజన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది, ప్లస్ చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.